బిగినర్స్ అయి ఉండి బేసిక్ నుంచి యాప్టిట్యూడ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దెన్ యు ఆర్ ఎట్ ద రైట్ ప్లేస్. హలో ఆస్పిరెంట్స్, ఈ రోజు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టార్ట్ చేద్దాం. ఈ పర్టిక్యులర్ టాపిక్ మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్స్‌కి అపియర్ అవుతున్నా సరే బాగా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ వెన్ ఐ టాక్ అబౌట్ ఐబీపీఎస్ క్లర్క్, ప్రిలిమ్స్ అవన్నీ వాటిలో దీనికి చాలా మంచి వెయిటేజ్ ఉంటుంది. సో, కన్ఫర్మ్‌గా మీరు నేర్చుకోవాల్సిన టాపిక్. ఓకే. సో, ఈ పార్ట్ 1లో ఇప్పుడు మనం ఇంట్రొడక్షన్ చూద్దాం. ఫ్రమ్ బేసిక్స్ మనం డిస్కస్ చేసుకుంటాం కాబట్టి అసలు ఏమేమి ఉంటాయి ఈ టాపిక్‌లో, అసలు ఏంటి ఈక్వేషన్స్ అంటే ఏంటి, క్వాడ్రాటిక్ అంటే ఏంటి అవన్నీ మనం చూద్దాం. గోయింగ్ ఆన్ విల్ బి ప్రాక్టీసింగ్ సమ్ సమ్స్ యాస్ వెల్. ఓకే. సో, ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ ఫార్మ్ లో ఉంటది? అసలు ఎలా కనిపిస్తది మనకి? సో, జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. జనరలీ మనకి ఈ ఫార్మ్ లో కనిపిస్తది. ఇలానే అంటే ఓన్లీ ఇలానే ఉండొచ్చా అంటే జనరలీ మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ మైనస్ 2x ప్లస్ 3 ఇలా కూడా చూసాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3 ఇలా కూడా ఉండొచ్చు కదా. మరి అలా అయితే ఇక్కడ మైనస్ కూడా ఉంది. ఏమైనా ఉండొచ్చు. ఇక్కడ మైనస్ వచ్చింది బి వాల్యూ వల్ల. అంటే ఇక్కడ బి వాల్యూ మైనస్ 2 అయి ఉండొచ్చు. అందుకే ఎక్స్ స్క్వేర్ ప్లస్ మైనస్ 2 into x plus c value, constant value, which is 3. ఓకే. సో, ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నమాట. సో, మనం ఎప్పుడైనా సరే వీటికి రూట్స్ ఫైండ్ ఔట్ చేస్తాం. రూట్స్ అంటే ఏంటంటే వాటిని మనం ఆల్ఫా ఇంకా బీటాతో రిప్రజెంట్ చేస్తాం. రూట్స్ అంటే ఏంటి? రూట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఇది ఈక్వల్ టు 0 ఉండాలి. అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి. ఓకే. రూట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్ చేయాలంటే ఈ ఎక్స్ వాల్యూలో ఏదో ఒక వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేయాలి కదా. సో, ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇవన్నీ చేసినప్పుడు 0 వస్తదో వాటినే రూట్స్ అని అంటారు. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0 అని ఉందనుకో. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్‌లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేస్తే నాకొస్తది. ప్రెజెంట్‌కి ఇంకా మీకు ఎక్స్‌ప్లెయిన్ మాత్రమే చేస్తున్నా కాబట్టి నేనే రూట్స్ చెప్పేస్తాను. 1 రూట్ ఏమో 3, 1 రూట్ ఏమో 2. సో, ఈ 2 వాటి వాల్యూస్ అన్నమాట. వీటికొచ్చే వాల్యూస్. రూట్స్ అవన్నీ అంటే ఏంటో కూడా చూద్దాం. బట్ జస్ట్ చెప్తున్నాను అంతే బేసిక్ ఐడియా కోసం. సో, ఈ ఎక్స్ ప్లేస్‌లో నాకు ఈ ఈక్వేషన్ అంటే ఏంటి జనరల్‌గా? ఎల్‌హెచ్‌ఎస్ సైడ్ ఏముందో ఆర్‌హెచ్‌ఎస్ సైడ్ 2 ఈక్వల్‌గా ఉండడం. అంతేనా? సో, అదనమాట. ఎల్‌హెచ్‌ఎస్ సైడ్, ఆర్‌హెచ్‌ఎస్ సైడ్ ఈక్వల్ అవ్వాలంటే ఇవన్నీ నేను చేస్తే నాకు 0 రావాలి కదా. సో, ఎక్స్ ప్లేస్‌లో నేనేం పెడితే నాకు 0 వస్తది? ఫస్ట్ 3 పెడతా. 3 స్క్వేర్ ఎంత? 9 మైనస్ 5 ఇంటూ 3 ఎంత? 15 ప్లస్ 6. 9 ప్లస్ 6 ఇస్ 15. 15 మైనస్ 6 0. సరిపోయిందా? అదే 1 పెట్టి చూడండి. 1 స్క్వేర్ ఎంత? 1 మైనస్ 5 ఇంటూ 1 ఎంత? 5 ప్లస్ 6. ఓకే. 6 ప్లస్ 1 7. 7 మైనస్ 5 ఎంత? నాకు 2 వచ్చింది. 0 రాలేదు. సో, అది రూట్ కాదనమాట. అంటే ఎక్స్ ప్లేస్‌లో నేను అది పెట్టలేను. ఓకే. నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేసి చూడండి. 2 స్క్వేర్ ఎంత? 4 మైనస్ 5 ఇంటూ 2 ఎంత? 10 ప్లస్ 6 ఇంటూ 2 12. 12 ప్లస్ 4 ఇస్ సారీ మైనస్ 5 ఇంటూ 2 10 ప్లస్ 6 వేయాలి మనం. 12 చేయకూడదు. ఓకే. సో, 6 ప్లస్ 4 ఇస్ 10. 10 మైనస్ 10 ఎంత? 0. సరిపోయిందా? మరి అలా అయితే ఇక్కడ నేను 3 అండ్ 2 చెప్పాను. అలా ఎన్ని వాల్యూస్ ఉంటాయి? అసల రూట్స్ అని చెప్పాను కదా. అంటే ఎక్స్ ప్లేస్‌లో నేను ఏమేం వాల్యూస్ పెడితే నాకు 0 వస్తదని. అంటే ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్ అవుతదని చెప్పాను కదా. అలా నేను ఎన్ని వాల్యూస్ పెట్టగలను? అంటే 3 అండ్ 2 మాత్రమే ఉంటాయా? ఇంకా ఎన్నైనా ఉండొచ్చా? ఇప్పుడు 1, 2, 3 అలా ఎన్నని వాల్యూస్ చెక్ చేయగలను? ఇంకా కొన్ని ఫ్రాక్షన్స్‌లో వాల్యూస్ ఉండొచ్చు. ఏమైనా ఉండొచ్చు. నేను ఎన్నని చెక్ చేస్తాను? ఎన్నని నాకు తెలుస్తాయి? అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అది ఈక్వేషన్ అని నేను ఎలా ఫైండ్ ఔట్ చేస్తాను? తర్వాత ఈ వాల్యూస్ ఫైండ్ ఔట్ చేయడానికి ఫార్ములాస్ ఏంటి? అవన్నీ మనం తెలుసుకుందాం. ఓకే. సో, అవన్నీ మనం స్లోగా తెలుసుకుందాం. అండ్ జనరల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఐబీపీఎస్ క్లర్క్ గురించి మాట్లాడుతున్నాం అనుకో. అలాంటి వాటిలో ఎగ్జాంపుల్స్ మనకు క్వెషన్స్ ఎలా ఇస్తారంటే ఇదొక ఈక్వేషన్ ఇస్తారా? ఇంకొకటి ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఇదొక ఈక్వేషన్ ఇస్తారు. సరే వై స్క్వేర్. ఓకే. వై స్క్వేర్ మైనస్ 5y ప్లస్ 6 అని చెప్పి మనకు ఈక్వేషన్ ఇచ్చారు. ఓకే. సో, ఇప్పుడు ఈ ఈక్వేషన్ బట్టి మనకి ఎక్స్ అండ్ వై వాల్యూస్ వస్తాయి కదా. మనకు ఆప్షన్‌లో ఏమిస్తారు? ఎక్స్ ఈస్ గ్రేటర్ థాన్ వైయా? ఎక్స్ ఈస్ లెస్ థాన్ వైయా? అవన్నీ మనం రాయాలి. సో, అవి రాయాలంటే మనకు తెలియాలి ఎక్స్ వాల్యూ ఏంటి? వై వాల్యూ ఏంటో ఫైండ్ ఔట్ చేస్తేనే కదా మనం ఎక్స్ గ్రేటా? వై గ్రేటా? అవన్నీ చెప్పగలుగుతాం. సో, ఈ ఫార్మాట్‌లో క్వెషన్స్ వస్తాయన్నమాట. దట్ ఈస్ ఆల్ అబౌట్ జస్ట్ అన్ ఇంట్రొడక్షన్. అసలు ఈ టాపిక్ ఎలా ఉంటదో మీకు తెలియాలి కదా. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఓకే. అసలు ఏ ఫార్మాట్‌లో కనిపిస్తది? మనకి ఎగ్జామ్‌లో క్వెషన్స్ ఎలా కనిపిస్తాయి? అవన్నీ మీకు ఐడియా రావడం కోసం ఇప్పుడు ఇదంతా చెప్పాను. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని దేన్నంటామంటే ఎనీ ఈక్వేషన్ విచ్ హ్యాస్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ 2. ఓకే. 2 హైయెస్ట్ పవర్ ఉంది అని అన్నప్పుడు మనం దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. అండ్ ఇట్ హ్యాస్ టు బి అన్ ఈక్వేషన్. ఈక్వేషన్ అంటే విచ్ హ్యాస్ అన్ ఈక్వల్ టు సింబల్. అండ్ ఇటువైపు ఉన్నది ఈక్వల్ అని మనం రిప్రజెంట్ చేస్తాము విచ్ ఈస్ అన్ ఈక్వేషన్. ఓకే. సో, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నప్పుడు వి ఫార్మ్ అన్ ఈక్వేషన్ విచ్ హ్యాస్ అన్ హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ 2. డిగ్రీ అంటే ఏంటి? పవర్. ఓకే. ఎక్స్ పవర్ సంథింగ్ ఎక్స్ అనే కాదు. ఏదైనా సరే పవర్ దానికి హైయెస్ట్ పవర్ 2 ఉండాలి. ఓకే. ఆ పవర్ మరి వాల్యూస్‌కైనా ఉండొచ్చా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా 2x² ప్లస్ 3x ప్లస్ 4 ఉందనుకో. ఓన్లీ ఎక్స్‌కే ఉండాలా? 4కి ఉండకూడదా? ఓకే. సో, హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ అన్నమాట. ఈ పవర్‌కి ఎంతైనా ఉన్ని. ఆ వాల్యూకి మనం ఫైండ్ ఔట్ చేసేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2 క్యూబ్ ఉందనుకో. 8 అని మనం డైరెక్ట్‌గా వాల్యూ ఏసేయగలం. x² వాల్యూ నాకు తెలీదు కదా. అంతేనా? అది వేరియబులా? సో, అలాంటి వేరియబుల్ పవర్స్‌లో హైయెస్ట్ పవర్ 2 ఉంటే దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటాం. ఓకే. మనకి ఇంకా ఉంటాయి క్యూబిక్ ఈక్వేషన్స్ అంటే క్యూబ్స్ ఉంటాయన్నమాట. హైయెస్ట్ పవర్ క్యూబ్ అలా ఈక్వేషన్స్ ఉంటాయి. సో, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. అది క్వాడ్రాటిక్ ఈక్వేషనో కాదో మీరు నాకు కామెంట్స్‌లో చెప్పాలి లైన్‌గా. ఓకేనా? సో, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా?
ఓకే. కన్ఫర్మ్‌గా ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఎందుకంటే హైయెస్ట్ పవర్ 2 ఉంది గదా! మరి. డిగ్రీ 2 కదా! డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్. ఓకే. మరి హైయెస్ట్ పవర్ 2 ఉంది గదా! మరెందుకు నాకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదని చెప్తున్నాను? ఎందుకంటే ఇది జస్ట్ ఒక మనం రాసామంతే. దాన్ని మనం దేనితో ఈక్వల్ టు అని మనం చెప్పలేదు. ఓకే. దిస్ వాల్యూ ఈస్ ఈక్వల్ టు సమ్ 0 అని మనం చెప్తున్నప్పుడు దిస్ బికమ్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే. వి ఆర్ రైటింగ్ అన్ ఈక్వేషన్ హియర్. ఓకే. ఫైన్. ఓకే. నెక్స్ట్ ఇంకేం రాయొచ్చు? 0నే ఉండాలా? వాల్యూ ఉండకూడదా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ లెట్స్ సే 4x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4 ఇలా ఉండకూడదా? కన్ఫర్మ్‌గా ఉండొచ్చు. ఎందుకు ఈ 4ని ఇటువైపు తీసుకొచ్చేయండి. -2 + 4 ఎంత? ఓకే. -2 + 4 ఎంత? +2. సో, x² + 4x + 2 = 0 సరిపోయిందా? సో, ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఆ తర్వాత న్యూమరేటర్‌లో ఉంది. ఓకే. ఇప్పుడు నేను 1/x రాస్తే ఓకే. 2x సరే 1/x రాద్దాం. 2 ఇంటూ 1/x² + 3x మైనస్ 7 ఓకే. ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా? మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ పవర్ 2 ఉంది కదా! పవర్ 2 ఉందంటే హైయెస్ట్ పవర్ 2 ఉంది. ఇంకేమి మనకి లేదు. సో, కన్ఫర్మ్‌గా ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనే రావచ్చు అని మీకు ఐడియా రావచ్చు. బట్ దిస్ ఈస్ నాట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. బికాజ్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ పవర్ ఎంతుంది? 2 ఉంది. ఇప్పుడు 1/a పవర్ mని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? a పవర్ మైనస్ m అంతేనా? అదే కదా! a పవర్ మైనస్ m ఈక్వల్ టు 1/a పవర్ m అంతేనా? సో, ఇప్పుడు 1/x పవర్ స్క్వేర్ ఉందన్నప్పుడు మనం దాన్ని ఎలా రాస్తాం? 2 ఇంటూ x పవర్ -2 ప్లస్ 3x -7 ఈక్వల్ టు 0. సో, ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏమవుతుంది? ఇదే కదా x. -2 కాదు కదా హైయెస్ట్. 1 కదా హైయెస్ట్. సో, మనకి డిగ్రీ ఏమవుతుంది? 1 అవుతుంది. అంతేనా? అంతేకాని ఇది మాత్రం అవ్వదు. సో, దిస్ ఇస్ నాట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే. ఇంకేం చెప్పొచ్చు? 1 వచ్చింది. మైనస్ వచ్చింది. అది కూడా అవ్వదు. ఇంకేం పాసిబిలిటీస్ ఉన్నాయి? రూట్. ఓకే. సో, x పవర్ √2 ప్లస్ 3x -7 ఈక్వల్ టు 0 ఉందనుకుందాం. ఇది అవుతుందా? అవ్వదు. ఎందుకంటే √2 వాల్యూ ఎంత? 414 సంథింగ్ నాకిప్పుడు గుర్తు రావట్లేదు. ఐయామ్ సారీ. 1.414. సో, x పవర్ √2 అది కూడా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లోకి రాదు. ఓకే. ఇంకొకటి లెట్స్ సే x² ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3x ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా? ఇక్కడ పవర్ 3 ఉంది కదా! సో, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కన్ఫర్మ్‌గా కాదు. అంతేనా? అలా ఏముండదు. పవర్ 3 ఉన్నా దేనికుంది పవర్ 3? కాన్స్టెంట్‌కుంది. వేరియబుల్ కాదు కదా! వేరియబుల్స్‌లో హైయెస్ట్ పవర్ ఏముంది? 2 క్యూబ్ మీరు 8 రాసేస్తారు. అది కాన్స్టెంటే కదా! 2. ఓకే. సో, హైయెస్ట్ పవర్ 2 ఉంది. ఓకే. ఇంకేం చేద్దాం? x² ప్లస్ 3x ప్లస్ 5 ఈక్వల్ టు 3x³ ఓకే. ఇది ఈక్వేషనా కాదా? క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా? కాదు. ఎందుకంటే ఈక్వల్ టుకి ఇటువైపు ఉంది. ఈ వాల్యూని ఇటువైపు తీసుకురండి. -3x² అవుతుంది. ఓకే. ఇటువైపు ఏమైపోతుంది? 0. సో, హైయెస్ట్ పవర్ ఏంటి? క్యూబ్ ఇది. సో, హైయెస్ట్ పవర్ ఏంటి? 3 కదా! సో, అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు. ఓకే. సో, దిస్ ఈస్ హౌ వి ఫైండ్ ఔట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏంటి అని. ఓకే. సో, ఈ వాల్యూస్‌ని ఫైండ్ ఔట్ చేస్తే అంటే సాల్వ్ చేస్తే మనకొచ్చేవి రూట్స్ అని చెప్పాను గదా! అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ టేక్ మై ఫేవరెట్ ఎగ్జాంపుల్ x² -5x + 6 ఈక్వల్ టు 0. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎగ్జాంపుల్స్. ఎందుకంటే రీజన్ ఏమీ లేదు. జస్ట్ ఐ లైక్ దిస్ ఈక్వేషన్. సో, ఇలాంటప్పుడు ఏంటంటే మనకి రూట్స్ ఫైండ్ ఔట్ చేయాలి. అంటే రూట్స్ అంటే ఏంటంటే ఆల్ ద పాసిబుల్ వాల్యూస్ విచ్ క్యాన్ బి సబ్స్టిట్యూటెడ్ ఇన్ x. ఓకే. ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్ చేయాలంటే మన x ప్లేస్‌లో సమ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి కదా! అలా ఎన్ని వాల్యూస్ అయితే పాసిబిలిటీస్ ఉన్నాయో వాటిని మనం రూట్స్ అని అంటాం. ఓకే. రూట్స్ అయినా అనొచ్చు, వాల్యూస్ అయినా అనొచ్చు, లేదంటే జీరోస్ అనైనా అనొచ్చు. ఓకే. సో, రూట్స్, వాల్యూస్ ఆర్ జీరోస్ ఏమైనా అనొచ్చు. మనకి ఎగ్జామ్‌లో ఓన్లీ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ దీస్ అని మనల్ని అడగరు. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఈక్వేషన్. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ థింగ్ అని చెప్పి మనల్ని అలా అడుగుతారు. ఓకే. సో, అలా మనకు అడిగినప్పుడు వాటిని రూట్స్ అని అంటారు. ఎన్నుంటాయి? ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా! క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నప్పుడు పవర్ 2 ఉంది. సో, కన్ఫర్మ్‌గా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కన్ఫర్మ్‌గా రూట్స్ అనేవి 2 రూట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? కన్ఫర్మ్ అది. ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం? అదంతా నేను మీకు ఇంకా ముందు ముందు చెప్తాను. జస్ట్ ఇంట్రొడక్షన్ ఇప్పుడు చూద్దాం. ఓకే. రూట్స్ అన్నాక కన్ఫర్మ్‌గా 2 ఉండాలి. అది మీరు మ్యాండేటరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే. 2 రూట్స్ కన్ఫర్మ్‌గా రావాలి. ఇప్పుడు నెక్స్ట్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ x² ఈక్వల్ టు 9 అని ఇచ్చారనుకో. అప్పుడు x వాల్యూ ఏంటి? ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషనే కదా! x² - 9 ఈక్వల్ టు 0. మరి ఇది కదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీకు డౌట్ రావచ్చు. ఓకే. అది కూడా నేను చెప్పాల్సింది ఇందాక. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ x² ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 0 ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా? కన్ఫర్మ్‌గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. పవర్ 2 హైయెస్ట్ ఉంది కాబట్టి సరిపోయింది. x² - 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషనే. ఎందుకు? మన దగ్గర b వాల్యూ లేకపోయినా x² వాల్యూ ఉంది కదా! హైయెస్ట్ పవర్ 2 సాటిస్ఫై అయింది కదా! సో, అది ఓకే. మరి ax² ప్లస్ bx ప్లస్ c మరి మీకు ఇక్కడ ఫార్ములా చెప్పారు కదా! మరి ఈ వాల్యూ ఎక్కడికి పోయింది మీకు డౌట్ రావచ్చు. ఏముంది b వాల్యూ 0 అవుతుంది. సో, b వాల్యూ 0 అవుతుంది కాబట్టి ఇది మొత్తం ఇలా పోతుంది. అయినా సరే ax² ప్లస్ c అయితే ఉంది కదా! మీకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే ఉంది కదా! ఓకే. అదనమాట. సో, x వాల్యూ ఇప్పుడేమవుతది? మీకేమనిపించొచ్చు? x² 9 అన్నప్పుడు x ఈక్వల్ టు √9 విచ్ ఇస్ 3. కానీ మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనకు 2 రూట్స్ కావాలి గదా! మరి 3 ఒక్కటే సరిపోదు. 2 రూట్స్ కావాలి. ఇప్పుడు సెకండ్ రూట్ మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఓకే. ఇది మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి. 3 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 9 అంతేనా?
-3 హోల్ స్క్వేర్ చేయండి. -3 హోల్ స్క్వేర్ ఏంటి? 3 స్క్వేర్ అన్నది ఒక 9 మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది? ప్లస్ 9. ఓకే. సో +3కి స్క్వేర్ చేసినా, -3కి స్క్వేర్ చేసినా నాకెంత వచ్చింది? +9 వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? స్క్వేర్ చేసినప్పుడు మీరు పాజిటివ్ వాల్యూకి స్క్వేర్ చేసినా, నెగెటివ్ వాల్యూకి స్క్వేర్ చేసినా మీకు ఎండ్ ఆఫ్ ది డే పాజిటివ్ వాల్యూనే వస్తుంది. సో ఇదే పాజిటివ్ వాల్యూకి మీరు రూట్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు +or-3 మనకొస్తుంది. అంటే ఈ రూట్ చేసినప్పుడు ఏమో ఈ ఎక్స్ ప్లేస్‌లో మీరు 3 పెట్టినా సరే 9 వస్తది. ఈ ఎక్స్ ప్లేస్‌లో మీరు -3 పెట్టినా సరే -3 హోల్ స్క్వేర్ ఎంత? 3 స్క్వేర్ 9 మైనస్ స్క్వేర్ ఎంత ప్లస్. మీరు ఈ ప్లేస్‌లో 3 పెట్టినా -3 పెట్టినా ఒకటే వాల్యూ వస్తుంది. అలానే 3 -3 ఒకటా? వేరే. సో దాని ప్రకారం మనకి +or-3 వచ్చింది కాబట్టి +3 ఒక వాల్యూ, -3 ఒక వాల్యూ. దీన్నే మనం +3 ఒక రూట్, -3 ఒక రూట్ అని చెప్తాం మనం. ఓకే. సో దిస్ ఈస్ హౌ వి ఫైండ్ ఔట్ ద రూట్స్ అన్నమాట. వీటిని రూట్స్ అంటారు అండ్ కన్ఫర్మ్‌గా 2 రూట్స్ అనేవి మన దగ్గర ఉండాలి. క్లియర్? గాట్ ఎన్ ఐడియా? ఇప్పుడు సరే ఓన్లీ x² 9 అలా కాకుండా ఇంకొంచెం చిన్నగా చూద్దాం. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ x+10 హోల్ స్క్వేర్ సమ్ కాన్స్టెంట్ యాడ్ చేశాను ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే 25 తీసుకుందాము. సరే 36 తీసుకుందాం. ఓకే. సో x+10 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36. 36ని నేను ఎలా రాస్తాను? 6 స్క్వేర్ అని రాస్తాను. ఓకే. సో స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్డ్. x ఈక్వల్ టు 6 - 10 ఎంత? -4. సో -4 విల్ బి ది ఆన్సర్ అని మనం మార్క్ చేసేస్తాం. కానీ తప్పు. ఎందుకు? ఆఫ్‌కోర్స్ బికాజ్ ఈ x+10 హోల్ స్క్వేర్‌ని మీరు ఎక్స్పాండ్ చేయండి. a+b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉందా? దాన్ని ఎలా రాస్తాం? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 100 ప్లస్ 2ab 2 ఇంటూ x ఇంటూ 10 విచ్ ఇస్ 20x. ఇలా అయినా మనం రాస్తాం ఈజ్ ఈక్వల్ టు 36. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మ్‌లో వచ్చిందా? మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లో వచ్చిందంటే కన్ఫర్మ్‌గా 2 రూట్స్ ఉండాలి కదా! మరి మనకు ఒకటే వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? అయితే మీరు ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లోకి డిరైవ్ చేసుకునైనా మీరు వాల్యూ ఫైండ్ ఔట్ చేయొచ్చు. దీని నుంచి ఎలా ఫైండ్ ఔట్ చేయాలో నేను చెప్తాను. లేదనుకుంటే ఇంకొక విషయం చూడండి. x+10 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 అంతేనా? సో x+10 ఈజ్ ఈక్వల్ టు 36కి రూట్. 36 రూట్ ఏమవుతుంది? 6 అవుతుంది. -6 అవుతుంది. అంతేనా? సో x ఈక్వల్ టు 6 - 10 ఎంత? -4 అండ్ x ఈక్వల్ టు -6 - 10 ఎంత? -16. క్లియర్? సో దట్ ఈస్ హౌ వి ఫైండ్ ఔట్ అన్నమాట. ఏముంది సబ్స్టిట్యూట్ చేయండి. -4 ఓకే. -4 ప్లస్ 10 ఎంత? -4 ప్లస్ 10 ఈస్ 6. 6 స్క్వేర్ ఎంత? 36 సరిపోయిందా? అండ్ -16 ప్లస్ 10 ఎంత? -16 ప్లస్ 10 విచ్ ఇస్ -6 అంతేనా? సో -6 హోల్ స్క్వేర్ విచ్ ఇస్ 36 సరిపోయిందా? ఎలా అయినా సరే మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు అన్నమాట. ఇలా. ఓకే. ఐ హోప్ మీకు బేసిక్ ఐడియా వచ్చింది. అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే ఏంటి అదంతా. ఓకే. కొంచెం టైం పట్టొచ్చు. బట్ డోంట్ వరీ. అండ్ ఇప్పుడు ఏవైతే మనం 2 రూట్స్ కన్ఫర్మ్‌గా వస్తాయని చెప్పాను కదా! ఆ 2 రూట్స్‌ని వి రిప్రజెంట్ యాస్ ఆల్ఫా అండ్ బీటా. ఇది ఎందుకు మనం నేర్చుకోవాలంటే ఫ్యూచర్‌లో చెప్తాను. అంటే ఇంకా కమింగ్ క్వెషన్స్‌లో నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను మీకు. అండ్ రూట్స్ ఫైండ్ ఔట్ చేయడం వల్ల మనకి ఇంకా చాలానే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి వాటితో. ఓకే. ఎందుకు ఈ రూట్స్ ఫైండ్ ఔట్ చేస్తేనే కదా మనం x గ్రేటర్ దాన్, x లెస్ దాన్ అవన్నీ మనం వాల్యూ చెప్తాము మనల్ని క్వెషన్‌లో అడిగినట్టు. ఓకే. సో రూట్స్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? తర్వాత రూట్స్ ఫైండ్ ఔట్ చేసిన తర్వాత గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఎలా సెగ్రిగేట్ చేయాలి? మీకు సింపుల్‌గా కనిపించొచ్చు. x అండ్ y వాల్యూస్ వచ్చేస్తే మరి మనం x గ్రేటా, y గ్రేటా అని మనం ఈజీగా చెప్పేయగలం కదా అని. బట్ అందులో కూడా చిన్న ట్విస్ట్స్ ఉంటాయి. అవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్‌లో చూద్దాం. ఐ హోప్ మీకు బేసిక్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మీరు ఏమైనా టాపిక్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారంటే ప్లీజ్ డు లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఐ హావ్ ఆల్రెడీ మేడ్ డిఫరెంట్ వీడియోస్ ఆన్ ఆప్టిట్యూడ్. వాటన్నిటి లింక్స్ ఐల్ బి ప్రొవైడింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆర్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్స్. నేను కామెంట్స్‌లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. లేదా టాపిక్ మీద నేను ఇంకా వీడియో చేయలేదంటే ఐల్ బి మేకింగ్ యాస్ సూన్ యాస్ పాసిబుల్. I hope you liked this video. If you did, please do give me a like which gives a lot of support and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.